ఈ రోజు నుంచి నువ్వు నా మనసులో లేవు. నీ క్యారెక్టర్ నా లైఫ్లో ఎండ్ అయిపోయింది. అయినా నువ్వు తప్పితే నాకు ఇంకెవరు లేరనుకున్నావా? మీసం పౌరుషం ఉన్న మగాన్నే నెల రోజుల్లో నీకంటే అందమైన అమ్మని నీ ముందర బైకెక్కించుకొని తిరగకపోతే నా పేరు రాహులే కాదు. మై డియర్ హెచ్వైడి గర్ల్స్, నా బైక్ బ్యాక్ సీట్ ఖాళీగా ఉంది. ఎవరైనా వచ్చి ఖర్చు వేసుకోండి. రే ఆపరా సోది, హెచ్వైడి అమ్మాయిలు అంత ఖాళీగా లేరు, మాకే దొరక్క గిలగలాడుతున్నాం. ఎవడరా అదే? అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్స్ ఉండరా? వాళ్ళకి బ్రేకప్లు అవ్వా? బాషటీకే. ఓ అవును కదా, సారీ బాస్. ఓకే ఓకే. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. రాస్వతి బండిక్కు రా. రా, నీకు తెలీదు, కూర్చోదా. వద్దులమంటే వద్దులు ప్రకాష్, బండిక్కు. వద్దులు ప్రకాష్, నన్ను ఇబ్బంది పెట్టకు. స్వాతి చెప్తున్నా కదా, ఈ అవకాశం మళ్ళీ రాదు. ఫ్లాట్కి వెళ్దాం, పద బండిక్కు. పద వెళ్దాం ముందు. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చా? ఎవడరా నువ్వు? పోయి పని చూసుకోపో. ఓ, మీ ఇద్దరు లవర్సా? నీకెందుకురా అవన్నీ? వెళ్ళెక్కడ నేను ఫస్ట్. నువ్వు ముందు బండిక్కు రా. ఓకే సారీ బాస్, క్యారీ ఆన్. మీ ఇద్దరిలో ఎవరు బ్రేకప్ అయినా నాకే చెప్పండి, ఎందుకంటే నాకు ఇప్పుడే బ్రేకప్ అయింది. ఖాళీగా ఉండ. ఓకే బాయ్. ఏవండి, ఇతను నా లవర్ కాదు, ఆఫీస్లో నా కొలీగ్. నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఫ్లాట్కి రమ్మని. అయితే ఈ నాయలు కుంభీ పాకమే. అసలు వీడు నా లవరే కాదండి, రోజు ఆఫీస్లో నన్ను ఏడిపిస్తున్నాడు. అంటే అది అలా కాదు సార్. ఏరా జమల్ నా బట్ట, ఆ పిల్ల నువ్వు లవర్స్ అన్నావు, ఆ పిల్ల ఇప్పుడు కాదంటుంది. అంటే అది మేమిద్దరం లవర్సే సార్. కానీ కానీ అంటారా? కానీ రారా నా బట్ట, అయిపోయారు నా చేతిలో. సరేరా, నేను అడిగిన 3 ప్రశ్నలకి ఆన్సర్ చెప్పు, నేను వదిలేస్తా. క్వశ్చన్లా? సరే సార్. వరా దేవరాని ఎందుకు చంపాడు? వరా దేవరని నాకు తెలియదు సార్. సముద్రంలో అస్థిపంజరాలు ఎవరు పెట్టారు? సార్ తెలియదు సార్. ఎతి మురగన్ ఎవరు? సార్ ఇవన్నీ కొట్ల చెవికి తెలుసు సార్, నాకే తెలుసు సార్. ఏంట్రా నన్నే క్వశ్చన్లు వేస్తున్నావు? నా బట్ట కొట్టండి, బాగా కొట్టండి, లేకపోతే నన్ను ఫ్లాట్కి రమ్మంటాడా? అమ్మాయిలంటే ఆట బొమ్మల్లా కనబసారా? నన్ను తోలుకున్నాడు. అభ్యాసం నా కొడక, రే నా కొడక, ఇంకోసారి కనిపించామంటే నరికేస్తా. థ్యాంక్స్ అండి. అయ్యో పర్లేదండి, అందరూ అలాగ మంచోళ్ళు ఉండరు, అలాగ చెడ్డలు కూడా ఉంటారు. ఓకేనా? నా దారి నేను చేసుకుంటా. చాబిల్లి కోసం ఆకాశం వల్లే వేచాను నీరా. అయ్యో జాగ్రత్త అండి. పర్లేదు పర్లేదు. ఏమండి, కార్ వస్తుంది మిమ్మల్ని. మీరేంటి నాకేమన్నారు? నేను మీ కింద లేనండి, మీరే నా ఒళ్ళో ఉన్నారు. ఓ అవునా, సారీ. పర్లేదండి, రోడ్ చూసుకొని కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. అయ్యో పర్లేదండి, నేను చావడానికే వెళ్తున్నాను. నాకు ఈ లైఫ్ వద్దు. ఏం మాట్లాడుతున్నారండి? నేను ప్రియాని మర్చిపోలేకపోతున్నాను. ఎంత తాగినా ప్రియానే గుర్తుకొస్తుంది. ఇక నా వల్ల కాదు. అయ్యో, మీరు అలాంటి డెసిషన్స్ తీసుకోకండి, మీకు ఇంకా చాలా లైఫ్ ఉంది. లైఫ్ ఉంది, అందులో ప్రియా లేదుగా. ప్రియా ప్రియా ప్రియా, ఎవరండి ఆ ప్రియా? ప్రియా అంటే ఒక చందమామ, ప్రియా అంటే ఒక సన్ రైజ్, ప్రియా అంటే ఒక ఆకాశం, ప్రియా ఒక పువ్వు. పువ్వంటే చాలా 9 వాలుంటాయిగా. మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. అయ్యో లేదండి, మీరు చెప్పండి. మీ పేరేంటి? స్వాతి. మీకు ప్రియా ఎవరో తెలియాలంటే ఒక 5 మినిట్స్ మీరు ప్రియాలో యాక్ట్ చేయాలి. నేను ప్రియా అనుకోవడం ఏంటండి? ఇప్పుడు నీ భయం అంతా నీకేమన్నా అవుతుందనే కదా. అవును. ఒక 5 మినిట్స్ మీరు ప్రియలాగా మారితే మీకు ప్రియా ఎవరో తెలుస్తుంది, నా స్టోరీ మొత్తం తెలుస్తుంది. సర్లేండి బాబు, మీ ప్రియా స్టోరీ చెప్పండి.
అయితే మీరు ఇప్పుడు ప్రియానా? ఎస్, నేనే ప్రియాని. ఓ బుజ్జి. బుజ్జియా? బుజ్జి ఎవరు? కల్కిలో బుజ్జినా? కాదండి, నా ప్రియా నేను ప్రేమగా బుజ్జి అని పిలుచుకుంటా. సర్లే అండి, ఎలాగోలా పిలవండి. ప్రియా, నేను ఫస్ట్ టైం గుళ్ళో చూసినప్పుడు మా అమ్మ మాటల్లాగే వినపడ్డాయి. మా అమ్మ మాటల్లాగే నాకు కాబోయే వైఫ్ ఎలా ఉండాలో అలానే ఉన్నావు. ఓ, అంటే మీది లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఆ ఫస్ట్ సైట్ వల్లే ఆన్ సైట్ వెళ్ళి జాబ్ చేయాల్సి ఉంది. ఐ సైట్ తెచ్చుకొని సిటీ మొత్తం పిచ్చోళ్ళ తిరుగుతున్నానే. ఎక్స్క్యూజ్ మీ, మీరు తిడుతుంది నన్నా ప్రియానా? మీరు ప్రియానా? అయితే నన్ను కాదులే. అమ్మో, వీడేంటి కొంచెం ఉంటే కొట్టేలా ఉన్నాడు. వాడి దగ్గర మిస్ అయిపోయి వీడి దగ్గర బుక్ అయిపోయినట్టు. ఇంకా 3 minutesగా. ప్రియా. భయ్యా. భయ్యా అంటే భయ్యా? అంటే మీ ప్రియా మిమ్మల్ని ఎలా పిలుస్తుందో నాకు తెలియదు కదా. కన్నా కన్నా అని పిలుస్తుంది. ఓకే కన్నా. కన్నా కన్నా అంటూ నా జీవితానికి పెద్ద కన్నం వేసావు కదే. కన్నం? యు మీన్ హోల్? ఎస్, దట్ బిగ్ హోల్. అయినా నేను నీకేం తక్కువ చేశాను, నన్ను అలా వదిలేసావు. ఎలా వదిలేసాను? నీకు నాకు సెట్ కాదని ఎదవ రీజన్స్ అన్నీ చెప్పి నన్ను వదిలేసావు. అమ్మో, వీడేంటి? అయిపోయావా నా చేతిలో. ఇప్పుడు ఏంటి, నువ్వు నన్ను కొడతావా? కొట్టడం కాదే, నీలా అబ్బాయిలు మోసం చేసే అమ్మాయిని నరికేయాలి. అమ్మో, వీడేంటి ఎమోషనల్ కొట్టేలా ఉన్నాడు. అమ్మో, ఆగే టిక్కులడి ఆగు. నేను ఆగుతే నువ్వు చంపేస్తావు. దొరికావంటే నా చేతులు చచ్చిపోతావు ప్రియా. నేను స్వాతిని కదా, వీడు ఆగు ప్రియా అంటే ప్రియా, నేనెందుకు ఆగు. పలుకుతున్నా? ఆగు. ఏయ్, ఛీ, ఆగు. నేను స్వాతిని, ప్రియాన్ కాదు. ప్రియాలా యాక్ట్ చేస్తున్నాను. ఓ సారీ. అయ్యో, కాదే, మీ అమ్మమ్మకు బాగాలేకపోతే ఏదో మా అమ్మమ్మకు బాగాలేనట్టుగా 300 కిలోమీటర్లు నిన్ను బైక్ ఎక్కించుకొని మీ ఇంటికాడే దింపితే కనీసం కాఫీకి పిలిచావు ఇంట్లోకి? కుక్కను పడేసినట్టు బయట పడేసావు. లాస్ట్ 3 months నుంచి మా ఇంట్లో వాళ్ళు కాల్ చేసి రమ్మంటే పోలేదు, కానీ నువ్వు ఒక్కసారి ఫోన్ చేస్తే ఎగేసుకుంటూ వచ్చేసారు కదే. అంటే నువ్వు మా ఇంటికి వస్తే మా వాళ్ళు ఏమన్నా అనుకుంటారని పిలవలేదు. అయితే మీ ఫ్రెండ్స్ని ఎలా తీసుకెళ్ళావు? అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కదా. నాకన్నా నీకు ఫ్రెండ్స్ ఎక్కువైపోయారా? అమ్మో, వీడేంటి మళ్ళీ కొట్టేలా ఉన్నాడు. సర్లే, కాసేపే కదా, నవ్వుతూ మాట్లాడదాం. ఒక్క విషయం ప్రియా, నేను ఎంతగా లవ్ చేశానో నీకు తెలుసు, కానీ నువ్వు నన్ను ఎందుకు వదిలేయాలనుకున్నావు? అది ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానే, కానీ నువ్వు నన్ను వదిలేయాలని ఫిక్స్ అయ్యావు. నువ్వు నాకొద్దు. నిన్ను వదులుకోవడం కష్టంగానే ఉంది. ఇదే లాస్ట్. నీ లైఫ్లో నేను కనపడను. చివరిసారిగా ఒక్కసారి హగ్ చేసుకోవచ్చా? ఇంకా లైఫ్లో కనపడను. కొంపు తీసి వీడు మళ్ళీ సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నాడా? ఆగ్రా బాబు. లేదు, ఇంక నువ్వు నాకు వద్దు. నాకు ఈ ప్రపంచంతో పని లేదు. నేను ఒంటరిగా బతకాలనుకుంటున్నా. నేను వెళ్ళిపోతా. ఎక్కడికి పోతావు? ఇంటికి పోతావా లేక రూమ్కి పోతావా? లేదు, నేను చచ్చిపోతా. నేను చచ్చిపోయి మా తాత దగ్గరికి పోతా. ఆస్తులన్నీ ఎవరి పేరు మీద రాసారో కనుక్కొని వస్తా. మొసలు నా కొడుకు ఆడవల్ల ఇదంతా. మధ్యలో మీ తాత ఏం చేశాడు? అది దేవర కన్నా చాలా పెద్ద కథ. మా ముత్తాతలకి 1000 ఎకరాలు ఉండేది. అంటే బాగా రిచ్చా? అప్పుడు రిచ్చే, ఇప్పుడు కాదు. మా ముత్తాతల పొలాలన్నీ మా తాతగాడు పులిహార పొట్లాలు పంచేశాడు. అంటే దాన ధర్మాలు చేశాడా? ఆ పంచడం వేరే, ఈ పంచడం వేరే. అప్పట్లో మా తాతగారి ఫ్రెండ్స్ పూర్, ఇప్పుడు బాగా రిచ్. ఊర్లో 2-3 చూడడానికి మా నాన్నలాగానే ఉంటారు. మొసలు నా కొడుకు మా ఆస్తులు పంచి విత్తనాలు వేసిపోయాడు. ఓ అవునా? నేను చెప్పేదేమన్నా హరికథ? అంత ఇంట్రెస్ట్గా ఉన్నావు? మా సంక నాకించిన మా తాతగాడి కదా. నైస్, కరెక్టే. లేదు, నేను చచ్చిపోదాం అనుకున్నా. నేను చచ్చిపోతా. ప్లీజ్ ఆగు. ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని
సూసైడ్ చేసుకుంటావా? అది తప్పు. అంటే ఇద్దరు ముగ్గురు మోసం చేసినా చచ్చిపోవచ్చా? అబ్బా, ఇలా ఉన్నావేంట్రా బాబు? అందరు అమ్మాయిలు అలా ఉండరు. అలానే ఉంటారు, అమ్మాయిలంటేనే అలా ఉంటారు. నువ్వు ఎప్పుడైనా లవ్ చేసావా? లేదు. అయితే నీకు లవ్ గురించి తెలీదు, నన్ను నాపకం. సరే, ఇప్పుడు లవ్ చేసిన అమ్మాయిలు అందరూ అలా ఉండరు. నేను ప్రూవ్ చేయనా? లవ్ కావాలని చేస్తే రాదు, అది వాళ్ళ మనసులో పుట్టాలి. ఆల్రెడీ పుట్టేసింది. ఎక్కడ, ఎప్పుడు, ఎవరి మీద? ఇక్కడే ఇప్పుడే నీ మీదే. చూడగానే ఎవరు నచ్చరు, కానీ చూడగానే ఎవరైనా నచ్చుతారా అన్న నా ఆలోచనకి నీ అమాయకత్వం నాకు తెలిసాక ఇంకా నచ్చేసావు. ఏంటి జోక్ చేస్తున్నావా? జోకేంట్రా జోక్? నిజంగా నీ పేరు కూడా నాకు తెలియదు, కానీ ఐ లవ్ యూ. అలా అయితే నా చావుని నేను కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటా.